95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ ప్రారంభ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన సచివాలయం ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులు, సచివాలయ ఉద్యోగులు, అధికారులు, వేలాది మంది సిబ్బందితో కళకళలాడింది. 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న స్వయం పాలన సాధించిన అభివృద్ధిని సీఎం కేసీఆర్ విశ్లేషణాత్మకంగా వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ జెండాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ నీరజ సూడా, చైర్మన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నివాళులర్పించారు. తర్వాత ఆమె కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మీరా కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, డీసీపీ శ్రీనివాస్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసమే వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం అని రాష్ట్ర వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అనకాపల్లిలో గల స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వైఎస్ఆర్ యంత్రం సేవా పథకం 2వ మెగా మేళను కలెక్టర్ రవి పటాన్ శెట్టి నేతృత్వంలో మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. పదవులు ఇస్తామంటే ఒక పార్టీ, పదవులు వస్తాయంటే మరో పార్టీ, ఇలా 3 పార్టీలు మారడమే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా దుర్భాషలాడి కేసులు వేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి ఇన్ఛార్జి పదవి ఇవ్వడమేంటి? ఇన్ఛార్జి పదవిపై నిర్ణయం తీసుకునే విధానం కరెక్ట్ కాదని దివంగత నేత కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం అధిష్టానంపై భగ్గుమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అనడానికి మహానాడులో ప్రకటించిన పథకాలే నిదర్శనమని టీడీపీ మహిళా నాయకులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీ కార్యాలయంలో నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి టీడీపీ ఇన్ఛార్జి దొమ్మలపాటి రమేష్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మహాశక్తిలోని పథకాలు మహిళల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. టమాటో పంటకు మదనపల్లె మార్కెట్ యార్డ్ నందు గరిష్ట ధర పలుకుతుండటంతో చుట్టుపక్కల రైతులు ఇక్కడికే తమ పంటను తీసుకురావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. రైతులు పండించిన టమాటా పంటకు గరిష్టంగా క్రేట్ 700 రూపాయలు పలకడంతో రైతులు ఇక్కడికి వచ్చి తమ పంటను అమ్ముతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్షాల ఉనికిని కోల్పోయే విధంగా అరాచకాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి విమర్శించారు. ప్రతిపక్షాల నాయకులను బెదిరించడంతో భయపెట్టడం పనిగా పెట్టుకున్నాయని, గ్రామాల్లో ప్రతి వ్యక్తి డేటాను వాలంటీర్ తీసుకుని వైసీపీకి అనుకూలంగా లేని వారికి ఓటర్ల లిస్టులో పేరు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పేద ప్రజలకు జీవనాడిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మెయిన్ ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అప్పటికే ఐసీయూ యూనిట్లలోని మంటలు వ్యాపించగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మంటలు ఆగాయి. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీసులు ఓ నకిలీ పోలీసులను అరెస్టు చేశారు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్కిల్ సీఐ భూషణం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మేరకు అతడికి అరెస్టు చేసి బాధితుల వద్ద నుంచి వసూలు చేసిన నగదును రికవరీ చేశామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ క్రాంతి కిరణ్, సిబ్బంది బాలాజీ నాయక్, సిహెచ్ రామకృష్ణ, బి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో 57 మంది బాలురలను చైల్డ్ లైన్ సిబ్బంది పట్టుకున్నారు. వీరంతా బీహార్ నుండి వరంగల్ హన్మకొండకు వస్తున్నట్లు సమాచారం. 1000 స్తంభాల గుడి ముందు ఉన్న మదర్సాలో కాశీబుగ్గలు చేర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. వీరంతా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై పడుకొని ఉండటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలోని 2 బ్రాంటిక్స్ బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ముందు వెళుతున్న బ్రాంటిక్స్ 1 బస్సును బ్రాంటిక్స్ 2 బస్సు వెనుక భాగం నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి కంపెనీ యాజమాన్యం వీరిని హుటాహుటిన అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది.
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో పెను ప్రమాదం జరిగింది. 5 బోగీలు పల్టీ కొట్టాయి. ప్రమాదంలో సుమారు 250 మంది ప్రయాణికులు మరణించారు. అనేక మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. షాలిమర్ నుంచి చెన్నై వెళుతున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో 250 మందికి పైగా మరణించారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయాల పాలైన వారికి 50,000 ఆర్థిక సాయం ప్రకటించింది. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డులో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రెజ్లర్లకు న్యాయం చేసే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. పెనుగంచిప్రోలు విజయవాడ రహదారిపై మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే స్టిక్కర్లున్న 2 కార్లలో వచ్చిన వ్యక్తులు ఆయన అనుచరులము అంటూ బీభత్సం సృష్టించారు. బస్సులను ఆపుతూ నిలదీసిన వారిపై దాడులకు దిగారు. విషయం తెలిసిన స్థానికులు వారిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలకు కోట్ల రూపాయల ప్రకటనల ద్వారా ఇచ్చి నెల క్రితం వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 10,000 రూపాయలు తాత్కాలిక సహాయం చేస్తానన్న కేసీఆర్ ఇంతవరకు ఎటువంటి సాయం చేయలేదన్నారు. సాలూరు నియోజకవర్గం పరిధిలోని మెంటాడ గ్రామంలో ప్రజలు మురుగునీరు కోసం కాలువలు లేక గుంతలు తవ్వుకొని వాడుతున్నారని స్థానిక మహిళలు తెలిపారు. వీటి వలన కొన్నిసార్లు మహిళలు తగాదాలు పడాల్సి వస్తోందన్నారు. నెల్లూరు 5వ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో అర్ధరాత్రి విస్తృతంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నేర నియంత్రణ లక్ష్యంగా అర్ధరాత్రి రోడ్లపై తిరిగే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎటువంటి కారణం లేకుండా రాత్రిపూట బయట సంచరించే ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చారు. రాత్రిపూట దొంగతనాలకు, ఇతర నేరాలకు అవకాశమే లేకుండా ముందుగానే గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు రక్షణగా ప్రశాంత వాతావరణం ఉండేలా కృషి చేస్తున్నట్లు 5వ నగర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటనారాయణ తెలిపారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాష్ట్రం సాధించుకోవడం, ఉద్యమకారుడిగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం గర్వంగా ఉందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఆందోళ్, జోగిపేటలో జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధినేత్రి షర్మిల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత పార్టీ కార్యకర్తలకు డబుల్ కా మిఠాను పంచిపెట్టారు. ఆమె స్వయంగా సకినాలు చేస్తూ సందడి చేశారు. షర్మిల మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం 3 కోట్ల మంది ఏకమై కొట్లాడితే తెలంగాణ వచ్చిందన్నారు. కుక్కట్పల్లి వై జంక్షన్ నుండి బాలానగర్ వెళ్లే దారిలో హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. దట్టమైన పొగలతో బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.